అందరికీ వందనములు. దేవుని నామమునకు స్తోత్రములు. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేటి మన ధ్యానాంశము దరిద్రులను లేవనెత్తువాడు. నేటి మన ధ్యానాంశము దరిద్రులను లేవనెత్తువాడు. 113వ దావీదు కీర్తన 8వ వచనం. ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంటకుప్ప మీద నుండి బేదలను పైకెత్తువాడు. ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంటకుప్ప పై మీద నుండి బేదలను పైకెత్తువాడు. ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, దరిద్రులను లేవనెత్తువాడు. దరిద్రుల బాధను పోగొట్టి వారిని లేవనెత్తును, వాని వంశమును మందవలే వర్ధిల్ల చేయును. దరిద్రుల బాధను పోగొట్టి వారిని లేవనెత్తును, వాని వంశమును మందవలే వృద్ధి చేసెను. మనము దీనదశలో ఉన్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటారు. మనము దీనదశలో ఉన్నప్పుడు మనల్ని ఆయన జ్ఞాపకం చేసుకుంటారు. దరిద్రులను అధికారంతోనూ కూర్చుండబెట్టుకును, దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుకును, మహిమగల సింహాసనమును స్వతంత్రింపచేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే. లేమి గల వారిని పెంటకుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. లేమి గలవారిని పెంటకుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టకు, మహిమగల సింహాసమును స్వతంత్రింపజేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే. ఆయనే అంటే యేసయ్య, యెహోవా తండ్రి, మన యేసయ్య పెంటకుప్ప మీద ఉన్న వారిని లేవనెత్తువాడు ఆయనే. ఆయన దీనులను ఉన్నత స్థలంలో నుంచును, ఆయన దీనులను ఉన్నత స్థలంలో ఉంచును. దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును. ఆయన దీనులను ఉన్నత స్థలంలో ఉంచును. దీనులని ఉన్నత స్థలంలో ఉంచేవాడు మన యేసయ్య. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకుని అప్పుడు మిమ్మల్ని హెచ్చించును. ప్రభు దృష్టికి ఎవరైతే తగ్గించుకుని ఉంటారో వారిని హెచ్చిస్తారు. ఇక్కడ బైబిల్ గ్రంథంలో దరిద్రులను బాధలను పోగొట్టి వారిని లేవనెత్తువాడు యెహోవాయే. వాని వంశమును మందవలే వృద్ధి చేసేవాడు యెహోవాయే. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుకును, వారిని సింహాసనం అధిష్ఠింపజేయుటకును అధికారము ఆయనకే ఉన్నది. అయితే ఇక్కడ దీనులను ఉన్నత స్థలంలో నుంచును, దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును. ఇవన్నీ మన యేసయ్య చేస్తాడు. అయితే బైబిల్లో ఎవరు దరిద్రతలో నుండి లేవనెత్తబడింది ఎవరు? తర్వాత అధికారులతో కూర్చుండబెట్టింది ఎవరు? సింహాసనం మీద స్వతంత్రింపజేయుటకు ఆయనకు ఎత్తువాడు ఆయనే. కాబట్టి బైబిల్లో ఎవరిని పెంటకుప్ప మీద నుండి లేవనెత్తాడో చూద్దాం. కొంతమంది వ్యక్తుల్ని చూద్దాం. ఇక్కడ రూతు స్టోరీ మనకు తెలుసు కదా. రూతు ఒక మోయాబీరాలు. ఆమె భర్త చనిపోయినప్పుడు అత్తగారితో నయోమితో కలిసి బెత్లెహేమునకు వస్తుంది. అప్పుడు బెత్లెహేమునకు వచ్చినప్పుడు వాళ్ళకి తినటానికి తిండి కూడా లేదు. కానీ అప్పుడు ఆమె అత్తగారిని ఇంట్లో కూర్చోబెట్టి ఆమె పరిగెరుకోవడానికి బోయేజు పొలంలోకి వెళ్తుంది. పరిగెరుకుంటున్న బోయేజు ఆమెను చూసినప్పుడు బోయేజుకి కరుణా కటాక్షాలు కలుగజేశాడు యెహోవా తండ్రి. పెంటకుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే కాబట్టి, దరిద్రులను లేవనెత్తువాడు ఆయనే కాబట్టి, దరిద్ర స్థితిలో ఉన్న రూతుని చూసిన యేసయ్య యెహోవా తండ్రి బోయేజుకు ఆమె మీద కరుణా కటాక్షం కలుగజేశాడు. బోయేజు ఆమెను వివాహం చేసుకోవడం జరుగుతుంది. ఆమె తినటానికి తిండి కూడా లేని ఆమెను ఒక ఉన్నతమైన బాగా ఉన్న స్థితిలో ఉన్న అతను బోయేజ్ అనే అతను ఆమెను వివాహం చేసుకోవటం జరిగింది. అది దేవుని యొక్క కృప. ఆమెతో దేవుడు ఉండటం వలన, యెహోవా కృప ఆమెకు తోడుగా ఉండటం వలన ఆమెను బోయేజు వివాహం చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఆమె యేసుక్రీస్తు వంశావళిలో ఈమె వంశంలో నుండి యేసుక్రీస్తు రావడం అనేది జరిగింది. అంటే ఆమెను ఎంత ఉన్నతంగా దేవుడు ఆశీర్వదించాడో చూడండి. మరి పెంటకుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. లేమి గల వారిని పెంటకుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. మంటిలో నుండి ఎత్తువాడును ఆయనే. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టువాడు ఆయనే. ఈమెను అధికారులతో కూర్చుండబెట్టాడు. ఆ తర్వాత సింహాసనాన్ని
అధిష్ఠింపజేశాడు. దావీదు వంశంలో ఈమె ఒక స్త్రీగా ఉంది. యేసుక్రీస్తు వంశావళి ఈమె వంశం నుంచే రావడం జరిగింది. ఎంత ఉన్నతంగా దేవుడు ఆమెను ఆశీర్వదించాడండి. కాబట్టి మనల్ని మనం తగ్గించుకొని యెహోవా దృష్టికి, ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనండి, ఆయన హెచ్చించును. ఆయన అప్పుడు మిమ్మల్ని హెచ్చించును. తర్వాత రెండో స్టోరీ చూద్దామండి. రెండో స్టోరీ దావీదు స్టోరీ. దావీదు గొర్రెలు కాసుకునేవాడు. అప్పుడు యెహోవా తండ్రి యెహోవాకు ప్రత్యక్షమై దావీదు చెప్తుంది, గొర్రెల కాపులో నిన్ను గొర్రెల దొడ్డులో నుండి తీసి ఇశ్రాయేలు నా జనుల మీద అధిపతిగా నియమించితిని. నీవు పోచోటనెల్లను నీకు తోడుగా ఉండి నీ శత్రువులందరినీ నీ ఎదుట నిలవకుండా నిర్మూలన చేసి లోకంలోని గనులైన వారికి కలుగు పేరు నీ కలుగజేసి ఉన్నాను. దావీదుకి యెహోవా తండ్రి మాట్లాడుతున్నాడు, నిన్ను గొర్రెల కాపరిగా ఉన్న నిన్ను గొర్రెల దొడ్లో నుండి నా ఇశ్రాయేలుల మీదకి రాజుగా నిన్ను నియమించాను. నీకు శత్రువులందరూ నిర్మూలన చేసి నిన్ను గనుడైన వారిలో ఒకడిగా నీ పేరు నేను పెట్టుచున్నాను అని దావీదుతో మాట్లాడుతున్నాడు. గనులైన వారికి కలుగు పేరు నీకు కలుగజేసి ఉన్నాను. చూసారండి, దావీదు తను తాను తగ్గించుకొని గొర్రెలు కాచుకుంటూ పాటలు పాడుకుంటూ తిరిగే దావీదుని దేవుడు రాజుగా చేశాడు. ఎంత ఉన్నత స్థితిలోకి తీసుకొచ్చాడండి. మన తండ్రి దరిద్రుల బాధను పోగొట్టి వారిని లేవనెత్తును, వారి వంశమును మందవలే వృద్ధి చేసెను. మనము దీనదశలో ఉన్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడండి. దరిద్రులను అధికారులతో కూర్చొని పెట్టుకును, మహిమగల సింహాసనమును స్వతంత్రింపచేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే. యేసయ్య మనల్ని మంటిలో నుండి ఎత్తువాడు. లేమిగల వారిని పెంటకుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. అలాగే దానియేలు రాజు బహుగా కోపించి దానియేలును సింహపు గుహలో వేశాడు. కానీ దేవుడు దానియేలుకు తోడుగా ఉండటం వలన సింహాలు ఏమీ చేయకుండా వాటి నోరు మూపించాడు. ఆ తర్వాత రాజుకి ఇష్టం పుట్టి దానియేలుని హెచ్చించి బబులోను సంస్థానం అంతటి మీదకి అధిపతిగా ఆయన నియమించాడు. రాజుగారు బబులోను సంస్థానం అంతటి మీద అధిపతిగా నియమించాడు. అంతేకాకుండా బబులోనులో ఉన్న జ్ఞానులందరి మీద ప్రధానిగా ఆయన నియమించాడు. మన దేవుడు దరిద్రతలో నుండి లేవనెత్తేవాడండి. దరిద్రుల బాధను పోగొట్టి వారిని లేవనెత్తే దేవుడండి. తర్వాత వారి వంశమును వృద్ధి చేసే దేవుడండి. మనం దీని దశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకం చేసుకుని మనల్ని పెంటకుప్ప మీద నుండి లేవనెత్తి ఉన్నతమైన స్థితిలో కూర్చొని పెట్టే దేవుడండి. ఈ రీతిగా రూతుని, దావీదుని, దానియేలుని దేవుడు ఆశీర్వదించాడండి. అలాగే మనల్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. నా ప్రియ సహోదరులారా, ఆలకించుడి. ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాస విషయంలో భాగ్యవంతులుగా చేస్తాడు. ఈ లోకంలో దరిద్రులైన వారిని విశ్వాస విషయంలో భాగ్యవంతులుగా చేస్తాడు. అంతేకాకుండా తన్ను ప్రేమించే వారిని తాను వాగ్దానం చేసిన వారసత్వ రాజ్యమునకు వారసులుగా తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగా ఉంటకు దేవుడు వారిని ఏర్పాటు చేసుకుంటాడండి. ఈ లోకంలో ఎవరైతే దరిద్రులుగా ఉంటారో వారు విశ్వాసమందు భాగ్యవంతులుగా ఉంటారు. ఆయన వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగా ఏర్పాటు చేసుకుంటారండి. ఈ రీతిగా దేవుడు మనల్ని దరిద్రులను లేవనెత్తువాడండి. ఈ రీతిగా ఈ లోకంలో ఎవరైతే దరిద్ర స్థితిలో ఉన్నారో వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగా చేసి ఆయన వాగ్దాన రాజ్యంలోనికి వారసులుగా ఏర్పాటు చేసుకుంటాడు. నీవు నేను మనం అందరం కూడా ఆయన వాగ్దాన రాజ్యంలో వారసులం కావాలని, ఆయన ముందు మనం తగ్గించుకొని ఆయన చేత హెచ్చించబడేవారిగా ఉండాలని కోరుకుంటూ ఈ చిన్న వాక్యాన్ని ముగిస్తున్నాను. నా వాక్యం మీరు ప్రతిరోజు వినాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోనండి. నా నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఓకేనా? చిన్న ప్రార్థన చేసుకున్నాం. సర్వశక్తి మిక్కిలి కృపగలిగిన ఘనమైన యేసురాజా, మీరు వినిపించిన వాక్యంకై వందనములు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. అయ్యా, నువ్వు దరిద్రులను లేవనెత్తువాడవు తండ్రి, పెంటకుప్పపై నుండి లేవనెత్తువాడవు తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో ప్రభువా, ఎవరు దరిద్రత స్థితిలో ఉన్నారో ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆయన వారిని ప్రభువా విశ్వాసం ముందు భాగ్యవంతులుగా చేసి నీ వాగ్దాన రాజ్యంలో వారసులుగా చేసుకున్నాడు తండ్రి. అయ్యా, మీకు వందనాలు, స్తోత్రాలు. ఇక్కడ తల వంచిన ప్రతి ఒక్క బిడ్డను నీ వారసులుగా చేసుకోమని మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.